Hello guys, welcome to Bali Stories and the happy Sankranti to all. సో ఈరోజు వచ్చేసి మన డైలీ బ్లాగ్లో డే 39 అనమాట. సో సంక్రాంతికి సో తెలుసు కదా, అందరం ఫ్యామిలీ ఒక దగ్గరికి గ్యాదర్ అవ్వడం, సో మంచి ఇట్లా ఆ వైబ్ వేరేలా ఉండాలని చెప్పేసి మేము ఒక చిన్న సెటప్ చేసుకుంటాం అనమాట. సో మేము ఎప్పుడైనా కజిన్స్ ఒక దగ్గర అయినప్పుడు, నాకైనా చిన్న అయినా కానీ సో మంచి ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకొని ఒక చిన్న ఎంజాయ్మెంట్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఎట్లా చేసుకుంటాం ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. సో మా సెటప్ అయితే మేము టెర్రస్ మీద చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే ఇట్లా లైట్ అయితే అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ లైటింగ్ కోసం అని చెప్పి. గైజ్ మనకి ఫస్ట్ కబాబ్స్ చేసుకోవాలంటే మనకి సెటప్ కావాలన్నమాట. సో మ్యాక్సిమం రెస్టారెంట్లలో చూసుకుంటే అది ఏదో ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్ వాడతారు, మనం అప్పుడప్పుడే చేసుకుంటాం కాబట్టి సో చిన్న లేకుండా రేంజ్లో మనం అయితే సెటప్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి జబ్బ అనమాట. అమ్మో తల్లి. సో ఈ జబ్బలో మనం ఇసుక యాడ్ చేసుకొని దాంట్లో ఇటుకలు అయితే పెట్టుకొని మనం ఈ సెటప్ అయితే చేసేసుకుంటాం. అట్లా చేస్తాం అనేది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే దీన్ని 2 times వాష్ చేసేసుకున్నాము క్లీన్గా. సో దాని తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అనేది చూపిస్తాం. ఫైనల్ అయితే చికెన్ని నీట్గా అయితే కట్ చేసుకున్నాం. సో మనమైతే మ్యాక్సిమం ఇంట్లో దొరికి సులువైన ఇంగ్రీడియంట్స్ తోటే మనం మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాం. సో ఏందో చూసేద్దాం. సో మన బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ సాల్ట్, సో ఫైనల్గా అయితే టెక్స్చర్ ఇట్లా వస్తుంది అనమాట. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 32 hours అయితే మనం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, లేదంటే బయట పెట్టుకునే వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం అది ఐస్ అవుతుంది, దానికి మంచిగా లైక్ కంబైన్ అవుతుంది అనమాట. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇట్లా ఇక్కడ పొయ్యి అయితే మేము అరేంజ్ చేసుకున్నాము. ఇది ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ దాంట్లో ఇది జబ్బలో ఉసుక యాడ్ చేసుకొని ఇవి ఇటుకలు అయితే పెట్టేసుకున్నాము. సో అది కావాల్సిన చిన్న చిన్న స్టిక్స్ అయితే చేసుకున్నాము. సో అట్లా చికెన్ కూడా తీసుకొని మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా అప్పుడే. సో అవన్నీ అయితే పైకి తీసుకొచ్చేసి మనం ఇట్లా బేసిక్ సెటప్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఎట్లా చేస్తా ఎవ్రీథింగ్ అయితే ఇంచ్ టు ఇంచ్ అయితే మీకు అందరికీ చూపిస్తా. సో అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, మా గ్యాంగ్ అందరు ఫ్రెష్ అప్ అయిపోయినారు. సో ఒకసారి క్రియేటివ్ ఎంట్రీ అయితే ఇద్దాము అందరిది. ఫైనల్గా సో ఇది అయితే పొయ్యి అయితే అంటుకుంది. మనమైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. ఇది తవా అంటారు బేసిక్గా. ఆయిల్ యాడ్ చేసేసుకొని సో చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్టే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం ఇది అయిన తర్వాత వేరే ప్రాసెస్ చూపిస్తా. ఆహా అయింది, తవా వేడైంది అప్పుడే. అసలు లాస్ట్ సారి మేము ఎప్పుడైనా చేసుకుంటే అది కబాబ్స్ లాగా చేసుకునే అనమాట. ఈసారి తవా ఎందుకు పెట్టినామంటే దానికి యూజ్ చేసే స్టిక్ లేకుండే అనమాట, కబాబ్స్కి యూజ్ చేసేది. సో అందుకే ఇట్లా తవా పైన అయితే చేసుకుంటున్నాము. అసలైన వైబ్ అయితే ఇట్లనే ఉంటుందేమో. మంచిగా టెర్రస్ పైన నైట్ 8 అవుతుంది, మంచిగా వీళ్ళతో చిల్ అయ్యకుండా. ఒక సౌండ్ బాక్స్ ఒకటే తక్కువైంది, అది కూడా ఉండుంటే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే
అది సౌండ్ పెడితే కాపీరైట్ స్ట్రైక్ కూడా పడుతుంది అనమాట. అది కూడా ఒక రీజన్ పెట్టినందుకు, లేకపోతే అది కూడా సెటప్ అయితే చేయించుకునేది. సో గైజ్ మనైతే ఒక ఫస్ట్ టైం కుక్ చేయడం అయితే 50% అయిపోయింది. సో ఇంకా 50% అయ్యేలోపు మా వాళ్ళని అందరిని అయితే మీకు పరిచయం చేస్తా. మా కజిన్స్ అయితే వీళ్ళే అనమాట. వీళ్ళతో పాటు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు చాలా బిజీ అనమాట. వాళ్ళు యూఎస్ నుంచి ఇప్పుడే దిగుతున్నారు ఫ్లైట్లో. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో అంతలోపు వీళ్ళని అయితే పరిచయం చేస్తా. ఫస్ట్ వచ్చేసి మా నివాన్స్. సే హాయ్ నివాన్స్. హాయ్ ఫ్రెండ్స్ అంట. సో నివాన్స్ తర్వాత వినీత్ అండ్ మా వంట మనిషి ఈరోజు లక్కీ. సో అట్లనే మా కూరగాయల మనిషి ఏమో పండు. మన సెకండ్ సెట్ చికెన్ అయితే సెట్ అయిపోయింది. సో ఇవైతే సర్వ్ చేసేసుకుందాం. సో ఈరోజు ఏమేమి వెరైటీస్ కూడా క్విక్గా ఈ బ్లాగ్లో అయితే చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి సంక్రాంతికి ఫేమస్ అయిన పిండి వంటలు అనమాట. మనం మురుకులు చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పూరి. యా ఓకే, ఒకటి చాలు అది పూరి. దాని తర్వాత మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇక పిల్లల కోసం థమ్స్ అప్, అట్లనే పల్పీ ఆరెంజ్ కూడా. దాంతోపాటు మన ఎమ్మి చికెన్ కబాబ్. ఫైనల్ అయితే అంతా రెడీ అయిపోయింది. ఒక్క సర్వింగ్ ఒకటే మిగిలింది. పాపం వీళ్ళైతే ఆఖరికి అయితే గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మస్తు ఏమంటే క్రేవింగ్స్ మీద ఉన్నారనమాట. ఒక్కొక్కరికి అయితే సర్వ్ చేసేసుకుందాం ఫాస్ట్గా. సర్వ్ అయితే చేసేసుకున్నాము. బేసిక్ ఏంటంటే మేము ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు అనమాట ఇట్లా అందరం కూర్చొని ఇట్లా సర్వ్ అంటే ఒక్క దగ్గర కజిన్స్ మాత్రమే కూర్చొని ఇట్లా ఫుడ్ ఎంజాయ్ చేయడము. అందులో ఏంటంటే నేను ఒక్కనే పెద్దోను అనమాట. నాకు అంటే అంతా నాకన్నా చిన్నగానే ఉంటారు. ఇక నేను తప్పకుండా వీళ్ళతోనే ఎంజాయ్ చేసుకోవాలి. సో ఒకసారి వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాం. చాలా రోజుల తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఇయర్ సంక్రాంతి రోజే ఇట్లా చేసుకుంటున్నాము. మ్యాక్సిమం అయితే మేము దసరాకి లేదా దివాళీకి ఇట్లా చేసుకుంటాం అనమాట. సో ఒకసారి అయితే వాళ్ళని కూడా అది తెలుసుకుందాము, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పేసి. చెప్పరా వినీత్, ఫస్ట్ నీతో నుంచే స్టార్ట్ రా. చాలా ఎంజాయ్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఫుడ్స్ అంతా బాగుంది. టేస్ట్ గురించి కాదు, మనం ఇట్లా అంత అరేంజ్ చేసుకున్నాం కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మనం కబాబ్ చేసుకున్నాము, మంచిగా ఇట్లా టెర్రస్ మీద కూర్చొని తింటున్నాము, ఎట్లా అనిపిస్తుంది చెప్పి అంతా ఎంజాయ్ హ్యాపీగా ఉంది మొత్తం. అంతే అంటావు. లక్కీ అయితే మనకి అలా వంట మంచి మొత్తం లక్కీ అనమాట. బ్యాక్గ్రౌండ్లో మాకు చికెన్ తెచ్చింది, లైక్ అదంతా సెటప్ చేసింది, అంతా వీడియో వెనకాల వర్క్ చేసింది మొత్తం మా 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 వంట మనిషి అనమాట లక్కీ. చెప్పరా నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, ఈ పార్టీ మన అందరం ఒక దగ్గర ఎంజాయ్ చేయడం? చాలా బాగుంది. కజిన్స్తో ఎంజాయ్ చేస్తే ఆ కిక్ వేరు ఉంటుంది, బాగుంది. ఓకే, ఇంకా దొరికినప్పుడు మాత్రం తప్పకుండా వేసుకున్నాం, ఇంకా గట్టిగా వేసుకున్నాం ఒకసారి అంతే. ఈసారి అసలు మనం లైట్ సెటప్ అయితే చేసుకోలేదు. అంటే మేము ఏమనుకున్నాం అంటే లైట్స్ ఇట్లా సెటప్ చేసుకొని ఇంకా మంచిగా ఇంకా గ్రాండ్గా వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మాకున్న లైట్ సెటప్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది అనమాట. అంటే ఇంకా నైట్ అయిపోవడం వల్ల వేరే షాప్స్ కూడా పండుగ కదా, సో ఈ విలేజ్లో వేరే షాప్స్ కూడా క్లోజ్ ఉండే. నెక్స్ట్ పండు అనమాట. పండు ఏం చెప్తుందో చూద్దాము. చెప్పరా పండు. చెప్పు. యాక్చువల్గా మాకు హాలిడేస్ ఉన్నప్పుడు అన్న వాళ్ళకి లీవ్ ఉండదు. అవును. సో మేము కలుసుకోవడం చాలా రేర్ అనమాట. రేర్ కేసెస్లో ఇలాంటివి చేసుకుంటాం. అంటే యాక్చువల్లీ ఏంటంటే పండుగకి స్కూల్ ఉన్నప్పుడు మాకు ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ ఉన్నప్పుడు మాకు తనకు లీవ్స్ ఉన్నప్పుడు మేము కలవలేకపోతున్నాం అనమాట. సో ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడే ఇక మేము గెట్ టుగెదర్ అవ్వడం, ఇట్లా మంచి సెలబ్రేట్ చేసుకోవడం, అందులో మంచి ఇట్లా ఈవినింగ్ బయట కూర్చొని ఇట్లా అందరూ మాట్లాడుకోవడం హ్యాపీగా ఉందని చెప్పి పండు ఇంటెక్షన్ అనమాట. తనుకిరా ఒకసారి. తను చెప్పరా ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ? బాగుంది.
నీ బేబీ చెప్పురా ఎట్లా ఉంది చెప్పు ఇదంతా. సూపర్ ఉంది. ఏం సూపర్ ఉంది? అందరం కబాబ్. చికెన్ కబాబ్. అబ్బా అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఆ వంట మనిషి కూడా ఫుల్ సాటిస్ఫైడ్. ఏమంటావు లక్కీ? అది అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పినాను, అన్నయ్యనే చేసిండు ఇవన్నీ. ఇదా 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 అసలు థ్యాంక్స్ చెప్పడానికి అక్కడికి వెళ్ళి మరి మైక్ ఇస్తుండ అనమాట. సో గైస్ అందరికి ఏంటంటే లైక్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ వెజ్ ఇట్లా ఫేవరెట్ ఫుడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఎట్లా అసలు ఏమేమి ఫుడ్ ఫేవరెట్స్ ఉన్నాయో ఒకసారి అనుకుందాము. లక్కీ నీకు ఇంట్లో చేసే ఫుడ్ ఏది ఇష్టం రా? నీకు బిర్యానీ. ఏ బిర్యానీ? చికెన్ మటనా? చికెన్. ఓకే నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తున్నాం. నువ్వు చెప్పరా మైక్? ఎగ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసా? నువ్వు? బిర్యానీ. తను? బిర్యానీ. నీకు చెప్పు నివాన్స్, నీకు ఏం ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ ఇంకా జంక్ జంక్ ఫుడా? సో అట్లా ఉంటుంది అనమాట మనతోటి. సో నాకైతే చికెన్ బిర్యానీ అయితే చాలా ఫేవరెట్. దాని తర్వాత పన్నీర్ బిర్యానీ. సో ఇట్లా భోజనంబు వింతైన వంటకంబు కబాబుతో విందు నాకే ముందు. ఎస్ ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అయింది. మాకైతే చలికి ఇట్లా వేడి వేడిగా రైస్ తింటుంటే మాత్రం సప్ప అయితే వెళ్ళిపోతుంది. ఏమంటారా? యాక్చువల్లీ మా నివాన్స్ ఏదో చెప్తాడంట. చెప్పు నివాన్స్, ఏదైనా పోయం చెప్పు నాని. పోయం చెప్పినావు కదా ఇందాక. పుష్ప డైలాగ్. క్లాసిక్ వాట పుట్టుకలో వాట సీక్రెట్ ముద్దలేసే తూలిక పోతే అడిగేస్తే తూలిక పోతే అడిగేస్తే. అది యాక్చువల్లీ మా నివాన్స్ అయితే పుష్పకి అంటే పెద్ద ఫ్యాన్. అసలు సినిమా చూసి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా ఆ డైలాగ్ మాత్రం మ్యాండేటరీ అనమాట. నీకేమన్నా ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయారా మూవీలో? నీకు ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఒక డైలాగ్ చెప్పురా ప్రభాస్ది. లాస్ట్ చెప్తా అప్పటిదాకా ఆలోచించుకుంటా. సార్ అన్నయ్యకి రా. నీకు ఇష్టమైన హీరో రా? యాక్చువల్లీ ఇది ఎట్లుందనంటే స్కూల్లో సార్ అడుగుతాడు పద్యం చెప్పురా లేదంటే ఇది లెసన్ చెప్పురా అని అంటే వద్దు అని వెనక కూర్చుంటారు. వాటిలో వేస్తుండు వాడు. చెప్పురా ఏదో నీకు ఇష్టమైన హీరో రా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఇప్పుడు చెప్పురా ఒక డైలాగ్ చెప్పురా అల్లు అర్జున్. అదే తగ్గేదిలే. పుష్ప అంటే ఫైర్ అనుకునేవా? వైల్డ్ ఫైర్. సో అది డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేవాడు. పండుగకి రా. పండు నీకు ఇష్టమైన హీరో ఎవరు రా? హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా? లేరంటే స్కిప్పింగ్ ఆడికి. అరే సో గైస్ ఓవరాల్గా మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇప్పుడు కలిసే సంవత్సరానికి 2-3 సార్లు లేదంటే మ్యాక్సిమం ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప వాళ్ళకి ఈ మధ్య ఫ్యామిలీస్ తోటి కలిసి ఇట్లా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనమాట. సో కలిసినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయడం లేకపోతే నా అంత వయసు కాకపోయినా వీళ్ళందరితోటి ఇట్లా ఫుడ్ షేర్ చేసుకోవడం మాత్రం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇయర్ వీళ్ళతోనే అంటే ఫస్ట్ పండుగ సంక్రాంతే కదా. సో దీంతో వీళ్ళందరు ఈ పండుగతోటి వీళ్ళందరితో ఎంజాయ్ చేయడం అయితే నాకు మస్తు అనిపించింది. అదొకటి. అండ్ ఈ ఇయర్ మొత్తం అండ్ ఇంకెన్నో మన బ్లాగ్స్ 365 డేస్లో ఇలాంటి ఇంకెన్నో పార్టీస్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో మళ్ళీ మేము ఎప్పుడు కలిసినా ఇంతకన్నా గ్రేట్ వైబ్ తోటి, ఇంతకన్నా గ్రేట్ లైటింగ్ తోటి, ఇంతకన్నా గ్రేట్ ఫుడ్ తోటి, అంతేకాకుండా ఇంకా చాలా అంటే మా దాంట్లో కజిన్స్ అయితే చాలామంది మిస్ అయినరు. నెక్స్ట్ సారి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మంచి వ్లాగ్ అయితే తీద్దాము. ఈరోజైతే వ్లాగ్ ఇదే. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ద్వారా నేను చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే మనకి దొరికే లిటిల్ టైమ్ అంటే స్పెండ్ చేసే ఎవ్రీ టైం మనకు కలవడానికి వీలవ్వదు కదా. బట్ కలిసినప్పుడు మాత్రం ఆ లిటిల్ మూమెంట్స్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా లైక్ అందరం టుగెదర్ అయ్యి ఇట్లాంటి మూమెంట్స్ అనేవి మేము క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో విచ్ మేక్స్ అస్ హ్యాపీ. వీళ్ళందరూ అదే హ్యాపీ అయ్యారు అందరూ ఈరోజు. సో అది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదు అవి కూడా చూసేసేయండి. సో లైక్ అంతే గైస్, ఇంకా ఈరోజు అయితే ఇంతే. సో రేపు ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా అండ్ చూపిస్తా కూడా. సో వీడియో నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దాన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.